డాక్టర్ గారు ఐ స్పెషలిస్ట్ అయిన ఏ విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. క్లియర్ వ్యూ లేసిక్ సెంటర్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏ డిసీజెస్కి సంబంధించి మనకి ట్రీట్మెంట్స్ జరుగుతాయి చెప్పగలరా? క్లియర్ వ్యూ లేసిక్ సెంటర్ దాని కాన్సెప్ట్లోనే మనకు మీరు ఐ గ్లాసెస్ కాంటాక్ట్ లెన్సెస్ తీసేయచ్చు అని చెప్తున్నారు కదా. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే ఏజ్ గ్యాప్ ఏదైనా ఉంటుందా? లైక్ 20 years వాళ్ళే చేయించుకోవాలి, 30 years తర్వాతే చేయించుకోవాలి, అలాగా ఏమన్నా ఉంటాయంటారా? బేసిక్గా లేజర్ చేయడానికి ఒక మినిమల్ ఏజ్ అని ఒకటి ఉంటుంది. ఈ లేసిక్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఇప్పుడు మనకి ఐసైట్ అనేది ఫార్ ఐసైట్ -4 -5 అట్లా చాలా ఉంటుంది కదా. సో ఏ రేంజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? -1 -2 వాళ్ళే చేయొచ్చు అంటారా, లేదా హై ఐసైట్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అంటారా? కరెక్ట్, గుడ్ క్వశ్చన్. సో మన మైనస్ పవర్లు కానీ ప్లస్ పవర్ కానీ రెండు కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో -1 పవర్ దగ్గర 10 నిమిషాలలోనే ఒక ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేయగలరు అని చెప్తున్నారు. మరి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ వరకు మనం ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఉందంటారా? దీంట్లో లేసిక్ అనే టెక్నాలజీ ఏదైతే ఉందో మనము లేసిక్ చేసుకొని బయటికి రాగానే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవ్యశ్రీ సత్తెనపల్లి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మన కంటి మన అందమైన ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈ కంటికి సమస్య ఎదురైతే మనం ఎవరు చేరుకోవాలి? ఈ కంటి సమస్యలన్నిటికీ మనకి పరిష్కారాన్ని అందించడానికి మన ఎదురుగా డాక్టర్ గారు ఐ స్పెషలిస్ట్ అయిన ఏ విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు, ముందుగా మీకు సుమన్ టీవీ తరపున మా హృదయపూర్వక నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ గారు, మీరు ముందుగా నైనా హాస్పిటల్లో వర్క్ చేశారు కదా, మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పగలరా మాకి? నేను 2007 సంవత్సరంలో నైనా ఐ కేర్ స్థాపించాను. ఇప్పటికీ 19 సంవత్సరాలు దాటి 20వ వసంతంలోకి అడుగు పెట్టాము. ఈ 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా లేటెస్ట్ టెక్నాలజీ నంద్యాలకు తేవాలనే ఉద్దేశంతో నేను క్లియర్ వ్యూ లేసిక్ సెంటర్ను స్థాపించాను. ఏప్రిల్లో ఈ క్లియర్ వ్యూ లేసిక్ సెంటర్ మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాము. ఎన్నో సిటీస్కి కానీ లేకుంటే మీరు ఎక్కడికి కూడా వెళ్ళక్కర్ లేకుండా మన అందుబాటులోనే ఈ లేజర్ చికిత్సను తేవాలనే ఉద్దేశంతో మనందరికి కూడా దగ్గరగా మన ముంగిటికి తెచ్చాను. క్లియర్ వ్యూ లేసిక్ సెంటర్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏ డిసీజెస్కి సంబంధించి మనకి ట్రీట్మెంట్స్ జరుగుతాయి చెప్పగలరా? క్లియర్ వ్యూ లేసిక్ సెంటర్ దాని కాన్సెప్ట్లోనే మనకు లేసిక్ అని ఉన్నది. సో మనం బేసిక్గా ఏంటంటే ఈ అద్దాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే చాలా సంవత్సరాల నుంచి అద్దాలు పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా అద్దాలు లేకుండా చేయడమే మన ముఖ్య ఉద్దేశం. దాంట్లో మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. ఒకవేళ కానీ వాళ్ళకి తక్కువ పవర్ ఉంటే లేసిక్ అయినా లేదా పిఆర్కే అయినా చేస్తాము. ఒకవేళ కానీ పవర్ సరిపోకపోతే, పవర్ ఒకవేళ ఎక్కువగా ఉంటే, ఎప్పుడైతే లేసిక్ కానీ పిఆర్కే కానీ మనము చేయలేని పక్షంలో అప్పుడు వాళ్ళకి ఐసీఎల్ అనే కొత్త టెక్నాలజీ ద్వారా లోపల లెన్స్ అమర్చబడుతుంది. లేసిక్ ట్రీట్మెంట్ అని అంటున్నారు, అంటే అక్కడ లేజర్ని అలాంటివి ఏమన్నా యూజ్ చేస్తారా? అవును, ఆబ్వియస్గా లేసిక్ టెక్నాలజీ అన్నప్పుడే లేజర్ మనము దాంట్లో వాడతాము. ఎక్స్ఎంఆర్ లేజర్ అనే లేజర్ని మనం వాడడం ద్వారా వాళ్ళకి ప్రిసైజ్గా మనము పవర్ తగ్గించడం జరుగుతుంది. మీరు ఐ గ్లాసెస్ కాంటాక్ట్ లెన్సెస్ తీసేయచ్చు అని చెప్తున్నారు కదా. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే ఏజ్ గ్యాప్ ఏదైనా ఉంటుందా? లైక్ 20 years వాళ్ళే చేయించుకోవాలి, 30 years తర్వాతే చేయించుకోవాలి, అలాగా ఏమన్నా ఉంటాయంటారా? అవును, బేసిక్గా లేజర్ చేయడానికి ఒక మినిమల్ ఏజ్ అని ఒకటి ఉంటుంది. 20 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. 18 years వరకు ఇది వరకు మేము అనేవాళ్ళము, ఇప్పుడు 20 సంవత్సరాలు అని అంటున్నాము. ఎందుకంటే పవర్ స్టెబిలిటీ అప్పుడే వస్తుంది. మనకి ఏదైతే కళ్ళల్లో పవరు 6 సంవత్సరాలు దాటిన తర్వాత, వయసు దాటిన తర్వాత నుంచి పవర్ మొదలవుతుంది. కొంతమందికి 12 సంవత్సరాలకు, కొంతమంది 14 సంవత్సరాలకు మొదలవచ్చు. కాకపోతే అది పెరుగుతూ పోయి 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో స్టెబిలైజ్ అవుతుంది. మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పవరు 20 సంవత్సరాల్లో స్టేబుల్ ఫుల్గా అవుతుందనే ఉద్దేశము. స్టెబిలిటీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనము లేజర్ చేస్తామన్నట్టు. అంటే 18 ఏళ్ల తర్వాత నుండి లేదా 20 ఏళ్ల తర్వాత నుండి లేసిక్ ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిదని చెప్తారు. ఇకపోతే అప్పర్ ఏజ్ రేంజ్ మీరు అన్నట్టుగా 30 సంవత్సరాల వయసు వాళ్ళైనా కానీ 40 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా చేసుకోవచ్చు.
అయితే వాళ్ళకి 40 సంవత్సరాల వయసులో దగ్గర చూపు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కేవలం దూరం చూపు మాత్రమే దీనిలో కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే దగ్గర చూపు కొరకి వాళ్ళు మళ్ళీ గ్లాసెస్ వాడాల్సి వస్తుంది. త్వరలో మనకుండే లేసిక్ టెక్నాలజీలో ప్రెస్బయోపిక్ లేసిక్ అంటారు, దాంట్లో దగ్గర చూపు కూడా మనము కరెక్ట్ చేయవచ్చు అన్నమాట. ఓకే, ఈ లేసిక్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఇప్పుడు మనకి ఐసైట్ అనేది ఫార్ ఐసైట్ -4 -5 అట్లా చాలా ఉంటుంది కదా. సో ఏ రేంజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? -1 -2 వాళ్ళే చేయొచ్చు అంటారా, లేదా హై ఐసైట్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అంటారా? కరెక్ట్, గుడ్ క్వశ్చన్. సో మన మైనస్ పవర్లు కానీ ప్లస్ పవర్ కానీ రెండు కూడా కరెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో. -1 పవర్ దగ్గర నుంచి అంటే ఈవెన్ -0.75 వరకు కూడా మేము స్టార్ట్ చేస్తాము. -0.75 పవర్ దగ్గర నుంచి 9 పవర్ దాకా, ఇఫ్ ప్రొవైడెడ్ వాళ్ళ యొక్క కార్నియల్ థిక్నెస్ కానీ సరిపోతుందా, వాళ్ళు సూటబుల్ అయితే -9 పవర్ దాకా కూడా చేస్తాము. ప్లస్ పవర్లో +6 +7 పవర్ దాకా కూడా చేస్తామన్నమాట. మనం టెస్ట్ ఏదైనా ప్రీవియస్గా చేయించుకోవాలని అంటారా సార్? అవును, బేసిక్గా ఏంటంటే మనము దానికి సూటబిలిటీ చెక్ చేస్తాము. అంటే సపోజ్ మనకి -9 పవర్ ఉందనుకోండి, దాని తగ్గట్టుగా కార్నియా థిక్నెస్ సరిగా ఉందో లేదో చెక్ చేస్తాము. కార్నియా అంటే మన నల్లగుడ్డు ఉంటుంది కదా కంటి ముందు, నల్లపొర 500 మైక్రాన్స్ కంటే ఎక్కువగా ఉండాలి. ఒకవేళ కానీ మనము హయ్యర్ పవర్స్ కానీ కరెక్ట్ చేస్తున్నామంటే 5 తర్వాత పవరు 550 560 దాకా కూడా అవసరం పడుతుంది. దానికోసమని ఒక 2 టెస్ట్లు ఉంటాయి. దాన్ని ప్యాకిమెట్రీ అంటారు, అంటే థిక్నెస్ కానీ అందాజా వేసేది ప్యాకిమెట్రీ అంటారు. అంతేకాకుండా దానిలో కెరటోకోనస్ అంటే నల్లగుడ్డు ఏమన్నా కానీ వంకర పోతుందా బెండ్ అవుతుందా అనేది చెక్ చేస్తాము. ఎందుకంటే ఆపరేషన్ చేసిన తర్వాత నల్లగుడ్డు వీక్నెస్ ఉంటే అది బెండ్ అయిపోయి తర్వాత మళ్ళీ పవర్ రావచ్చు, లేదా కార్నియా డ్యామేజ్ అయ్యే అవకాశం రావచ్చు. కాబట్టి ముందుగా ఆ పరీక్షలు చేస్తాము. అంతేకాకుండా కళ్ళల్లో ఏమైనా డ్రైనెస్ ఉందా అని చెక్ చేస్తాము. ఎందుకంటే లేసిక్లో ఎంతో కొంత డ్రైనెస్ ఇండ్యూస్ అవుతుంది కాబట్టి అది కూడా ఏమన్నా ఉందా అన్నది చెక్ చేస్తాం. అలా ప్రీ టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ కూడా మన దగ్గరే ఉందా? అన్ని కూడా ఇదే సెంటర్లో మన దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి. అంటే మన దగ్గర ప్రీ టెస్ట్ చేయించుకోవచ్చు, అండ్ దెన్ ఐసైట్ కన్ఫర్మేషన్ చేయించుకొని ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అన్నది కూడా మీరే కన్ఫర్మేషన్ చేస్తారు? మేమే కన్ఫర్మేషన్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఆప్టికల్ షాప్లోనో ఇంకో ఎక్కడైనా కూడా వాళ్ళు పవర్ చెక్ చేసుకొని వచ్చి ఉండవచ్చు. వాళ్ళకి పవర్ కరెక్ట్గా ఇచ్చిండకపోవచ్చు, లేదా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత కూడా పేషెంట్స్ ఏదన్నా పగిలిపోయినప్పుడు వేరే అద్దాలు పెట్టుకొని వచ్చి ఉండొచ్చు. అయితే పవర్ కన్ఫర్మేషన్ చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత మెషిన్లో మేము ఇంకా ఫర్దర్ కరెక్ట్గా ఆస్టిగ్మాటిజం ఉందా, సిలిండర్ కరెక్ట్గా ఉందా అనేవి కూడా మేము చెక్ చేస్తాం. ఓకే, ఇక్కడ లేసిక్ ట్రీట్మెంట్లో ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అని చెప్తారు సార్? ఇక్కడ మన లేజర్ సెంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి 10 రకాలైన అన్ని రకాలైన స్క్రీనింగ్ చేస్తాము. దాన్ని లేసిక్ స్క్రీనింగ్ అంటారు. సూటబిలిటీ అంతా చెక్ చేస్తాము. దాని తర్వాత వాళ్ళకి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన దగ్గర నుంచి బయటికి రావడానికి కేవలం 15 నిమిషాలు పడుతుంది. 2 కళ్ళు ఒకేసారి చెక్ చేస్తాం, 2 కళ్ళు ఒకేసారి మేము చేసేస్తాం ఆపరేషను. కేవలం 15 నిమిషాల్లో అది వరకు ఉండే అద్దాలు బయటపడేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. 10 నిమిషాలలోనే ఒక ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేయగలరు అని చెప్తున్నారు. మరి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ వరకు మనం ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవాల్సింది ఉందంటారా? దీంట్లో లేసిక్ అనే టెక్నాలజీ ఏదైతే ఉందో, మనము లేసిక్ చేసుకొని బయటికి రాగానే వావ్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే వాళ్ళకి పూర్తిగా బాగా అందంగా కనపడడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మనం వాళ్ళ లేయర్ని ఏది కూడా మనము అప్డేట్ చేయము, అంటే ఏది కూడా తీసి పడేయమన్నమాట. కాబట్టి లేసిక్లు అయితే బయటికి రాగానే వావ్ ఎఫెక్ట్ వస్తుంది. పిఆర్కే అనే టెక్నాలజీ ఉంది, దాంట్లో కొద్దిగా ఒక 5 to 10% కొద్దిగా తక్కువగా ఉంటుంది. కానీ మరుసటి రోజు నుంచి మరుసటి రోజు కూడా ఫుల్గా ఇంప్రూవ్ అయిపోయి ఫుల్ విజన్ వస్తుంది. లేసిక్లో కానీ పిఆర్కేలో కానీ లేకుంటే దాని నెక్స్ట్ ఉండే కంటూరోలో కానీ అన్నిట్లో కూడా విత్ ఇన్ 5 to 6 daysలో ఆల్మోస్ట్ 99 to 100% విజన్ వాళ్ళు రిస్టోర్ అవుతుంది. ఓకే, 100% విజన్ రిస్టోర్ అవుతుంది అని అంటున్నారు కదా సార్. మళ్ళీ మనకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా ఫ్యూచర్లో? ఇప్పుడు నేను 20 ఏజ్లో చేయించుకున్నాను ఈ ట్రీట్మెంట్ని, మళ్ళీ తర్వాత ఒక 40 years నాకు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఈ ఐసైట్ వచ్చేస్తే ఏమైనా ఛాన్సెస్ ఉందంటారా సార్? ఇక్కడ 2 మాటలు చెప్పుకోవాలి. మొదటిగా ఏంటంటే 40 years అన్నాం కదా, 40 yearsలో అందరికి కూడా దగ్గర చూపు వస్తుంది, దగ్గర చూపు ప్రాబ్లం వస్తుంది. మనం కరెక్ట్ చేసేది దూరం చూపు. అయితే దగ్గర చూపు 40 సంవత్సరాల్లో అందరికీ వస్తుంది. సో మనం లేజర్ చేసుకున్నాం కదా మళ్ళీ నాకు రికర్ అయింది అనడానికి లేదనమాట. అది ఏజ్ వైజ్ ప్రెస్బయోపిక్ ఇది వస్తుంది, దాన్ని టాలరేట్ చేయాలి. అంటే రీడింగ్ కొరకు గ్లాసెస్ వాడాల్సి వస్తుంది కంపల్సరీగా. అయితే ఇంకొకటి అడిగారు మీరు, 40 సంవత్సరాల ముందు కూడా ఒకవేళ 20 సంవత్సరాల వయసులో చేసుకుంటే 24లో 25లోను 28లోను ఎప్పుడన్నా మళ్ళీ వస్తుందా అంటే రేర్ ఛాన్సెస్ ఆర్ దేర్, యూ మే గెట్ ఇట్. బట్ అది ఎలాంటి సందర్భంలో అంటే మనం స్క్రీనింగ్ చేసినప్పుడు
థిక్నెస్ కానీ సరిగ్గా కానీ మనం ఎవాల్యుయేట్ చేయకుంటే అలాంటప్పుడు మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కెరటోకోనస్ అని ఇది వరకు చెప్పాను కదా, ఒకవేళ మనం కానీ స్క్రీనింగ్ చేస్తాం కదా, స్క్రీనింగ్ చేసినప్పుడు కెరటోకోనస్ కానీ మనం ఎవాల్యుయేట్ చేయకుంటే దాంట్లో కూడా రిగ్రెషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సార్ ఏమైనా టాబ్లెట్స్ కానీ ఐ డ్రాప్స్ కానీ అలాంటి వాడాల్సినది ఉంటుందా కంటిన్యూస్గా? ఆబ్వియస్గా ఒక 6 వీక్స్ వరకు దానికి కార్నియా హీలింగ్ అయ్యే వరకు దానికి మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. స్టిరాయిడ్స్ కానీ అలాంటివి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే. లూబ్రికెంట్స్, మైల్డ్ స్టిరాయిడ్స్ అంటే డేంజరస్ కాదు, మైల్డ్ స్టిరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటివి ఇవ్వాల్సి వస్తుంది. అది హీల్ అయ్యే వరకు మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అది కూడా 6 వీక్స్. యా, ఓకే సార్. ఈ ఐ ట్రీట్మెంట్ మనం తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మనం ఇలా ఫోన్ వాడచ్చు అంటారా? సిస్టమ్ చూడొచ్చు అంటారా? ఆబ్వియస్గా మనము ఈ లేసిక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 1 or 2 days వరకు మనం ఏది కూడా ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ వాడకూడదు అనమాట. ఎందుకంటే అవి మళ్ళీ ఇండ్యూస్ చేస్తాయి, లోపల హేజ్ కానీ లేకుంటే డిస్కంఫర్ట్ కానీ ఇండ్యూస్ చేస్తాయి. అట్లీస్ట్ 2-3 days వరకు అయితే చేయకూడదు. పిఆర్కేలో అయితే 5 days వరకు కంపల్సరీగా వాళ్ళు ఈ గ్యాడ్జెట్స్ వాడకూడదు అన్నట్టు. అయితే పిఆర్కేలో 6 months వరకు కూడా మేము ఏం చెప్తామంటే వాళ్ళు సన్లైట్కి డైరెక్ట్గా నేకెడ్ ఐ ఎక్స్పోజ్ ఉండకూడదు అంటాము. ఎందుకంటే యూవీ రేస్ మళ్ళీ వాటిని డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు సన్ గ్లాసెస్ పెట్టుకొని బయటికి వెళ్లాల్సి వస్తుంది. మీరు పిఆర్కే లేసిక్ చెప్పారు, దాంతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాంటోరా విజన్ అని కూడా చెప్పారు కదా సార్. జనరల్గా నేను ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి హైదరాబాద్లో, బెంగళూరులో అలా మాత్రమే దొరుకుతుందని విన్నాను. బట్ ఈ ట్రీట్మెంట్ని మీరు నంద్యాల కూడా తీసుకుని వచ్చారు. ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ని మీరు ఇది తీసుకురావాలి, మన నంద్యాల ప్రజలందరికీ అందించాలి అన్న థాట్ ఫస్ట్ ఎప్పుడు మీకు స్టార్ట్ అయింది? ఇది లాస్ట్ నాకు ఒక 15 సంవత్సరాల నుంచి లేజర్ గురించి తెచ్చుకోవాలనే సందర్భం నాకు ఎప్పుడు కూడా పలుమార్లు నాకు అనిపిస్తూ ఉండింది. అయితే కాస్ట్ చాలా ప్రొహిబిటివ్, కాస్ట్లీ ఎక్విప్మెంట్, దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయని ఒకంత భయంగానే ఉండింది. కాకపోతే ఒక ప్యాషన్తో వర్క్ చేస్తూ ఉన్నాము. దానికి లేసిక్ చేసిన తర్వాత ఎంతోమంది పాపం హైదరాబాద్కి కానీ బెంగళూరుకి కానీ వాళ్ళని పంపించాల్సి వస్తూ ఉండింది. లేసిక్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడే ఇమీడియట్ డే, సేమ్ డే రికవరీ అయ్యి ఇంటికి వెళ్తారనే ఉద్దేశంతో నేను చేద్దాం అనుకున్నాను. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఫేసెస్లో స్మైల్ చూస్తూ ఉంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ యొక్క మన శ్రమ కానీ చాలా చిన్నది అనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద లేసిక్ సెంటర్. అందరి ఆనందంలో మీరు మీ పీస్ని ఎత్తుక్కుంటున్నారు సార్. చాలా థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ దెన్ నంద్యాలకి మీరు ఇంత మంచి ట్రీట్మెంట్ని తీసుకొచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. ఈ కాంటోరా విజన్ ట్రీట్మెంట్కి లేసిక్ ట్రీట్మెంట్కి డిఫరెన్స్ చెప్పగలరా? లేసిక్ కానీ పిఆర్కే కానీ ఈ బేసిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో మనం లేసిక్ కానీ కాంటోరాతో యాడ్ చేయొచ్చు, పిఆర్కే కూడా కాంటోరాతో యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే. లేసిక్ ఏంటంటే మనం ఒక చిన్న ఫ్లాప్ రేజ్ చేస్తాము నల్లగుడ్డులో. ఫ్లాప్ రేజ్ చేసిన తర్వాత దానికి లేజర్ అప్లై చేస్తాం. లేజర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ అదే ఫ్లాప్ను ఆ కార్నియా మీద మనము రిపాజిట్ చేస్తాము. రిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అయితే పిఆర్కేలు ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఫ్లాప్ను రేజ్ చేయడం కాకుండా దాన్ని మెకానికల్ కానీ ఆల్కహాల్ ద్వారా కానీ దాన్ని కొద్దిగా అబ్రేషన్ తీసేసి దాని తర్వాత లేజర్ అప్లై చేస్తాం. అలా అప్లై చేసిన తర్వాత దాని మీద కాంటాక్ట్ లెన్స్ సపోర్ట్ ఇస్తాము. కార్నియా సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది. దానికి కూడా కాంటోరా అప్లై చేయొచ్చు. అయితే ఈ కాంటోరా ఏంటంటే లేసిక్కి పిఆర్కేకి కాంటోరాకు డిఫరెన్స్ ఏంటంటే ఈ కాంటోరాలో నల్లగుడ్డుని మ్యాప్ చేస్తాం. అంటే మనకి ఏ విధంగా అయితే ఫింగర్ ప్రింట్స్ అందరికి డిఫరెంట్గా ఉంటాయో మన నల్లగుడ్డు కూడా దాని యొక్క ప్రింటింగ్, దాని యొక్క షేప్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఫింగర్ ప్రింట్లో డిఫరెంట్ ఒక్కొక్క మనిషికి ఉన్నట్టుగా నల్లగుడ్డు కూడా డిఫరెంట్ ఉంటుంది. దాంట్లో మనం 22,000 పాయింట్స్ మ్యాప్ చేస్తాము. ఆ 22,000 పాయింట్స్ మీరు అన్నారు కదా ప్రీస్ ఏమన్నా కానీ లేసిక్ స్క్రీనింగ్ ఉంటుందా అని, ఆ మెకానిజం ద్వారా ఆ ఎక్విప్మెంట్ ద్వారా మనము స్క్రీన్ చేస్తాము. దాన్ని మళ్ళీ ఒక మెషిన్కి ఏదైతే మనం లేసిక్ చేస్తాం కదా ఆ మెషిన్కి దాన్ని నెట్ ద్వారా కానీ లేకుంటే ల్యాండ్ కేబుల్ ద్వారా కానీ అనుసంధానం అయి ఉంటుంది. అనుసంధానం అయిన తర్వాత ఆ మెషిన్ ఇంటెలిజెంట్లీ ఆ 22,000 పాయింట్స్లో అప్స్ అండ్ డౌన్స్ని దాని యొక్క ఏవైతే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో అవన్నిటిని కూడా ట్రీట్ చేస్తుంది. అలా ట్రీట్ చేయడం ద్వారా ఒక 25 ఆర్డర్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే వెరీ హై యాక్యురసీతో మనం కానీ ట్రీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల విజన్
విల్ గెట్ మోర్ దెన్ 6'6". మనం విజన్ 6'6" అని అంటాం మామూలుగా. యూ విల్ గెట్ మోర్ దెన్ 6'6", 6'5" కానీ 6'4" కానీ వాళ్ళకి విజన్ వస్తుంది. వాళ్ళకి ఇది వరకు అన్ని అద్దాలు పెట్టుకుంటే కింది లైన్ చదవగలరు, కానీ వాళ్ళకు కొన్ని నైట్ వెళ్తూ ఉంటే లైట్స్ అన్ని కూడా బిజార్గా అనిపిస్తూ ఉంటుంది, లేదా ఏదైనా కానీ హ్యాలోస్ కనిపిస్తుంటాయి, రెయిన్బో కలర్స్ కనిపిస్తుంటాయి, కాంట్రాస్ట్ సరిగా కనిపిస్తూ ఉండదు. కాకపోతే కాంటూరా ఉన్న వాళ్ళు, కాంటూరా చేయించుకున్న వాళ్ళకి అదంతా కూడా కరెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈవెన్ కొంతమందికి చూసాము ఈవెన్ 0 పవర్. నాలాంటి వారు ఉన్నారు, నాకేం సైట్ ఏం లేదు, బట్ నాలాంటి వాడికి కానీ ఒకవేళ మెషిన్ కానీ వెళ్ళామనుకోండి, దట్ టెల్స్ మీ యు ఆర్ హ్యావింగ్ 0 పవర్ బట్ యు ఆర్ హ్యావింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్. అవి అబరేషన్స్ అంటారు. ఆ అబరేషన్స్ కూడా ఈ కాంటూరా ట్రీట్ చేస్తుంది అనమాట. సో యూ విల్ గెట్ సూపర్ నార్మల్ విజన్. బై బర్త్ ఒక చైల్డ్కి ఎంత క్లియర్ విజన్ అయితే ఉంటుందో, ఈవెన్ మన ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, కాంటూరా విజన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అలాంటి క్లియర్ విజన్ వచ్చేస్తుంది. అంటే చిన్న కరెక్షన్, బై బర్త్ యాక్చువల్లీ వీఆర్ హ్యావింగ్ ఒక +6 పవర్తో మనము ఎవ్రీవన్ ఆల్మోస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ పుడతారు. బై 6 years ఆఫ్ అవర్ ఏజ్ వీ విల్ గెట్ టు 0. సో ఆ 0 వచ్చిన తర్వాత దేర్ ఈజ్ ఎ వేరియేషన్. లైక్ ఒక మనిషి బాగా హైట్ ఉండొచ్చు, ఒక మనిషి పొట్టిగా ఉండొచ్చు. అంటే బట్ నార్మల్ స్టాండర్డ్ ఏంటంటే 1.4 meters నుంచి 1.8 meters వరకు ఒక మనిషి హైట్ ఉండడం నార్మలే. సో ఎవరు హైట్ కాదు, ఎవరు పొట్టి కాదు, ఎవరు నల్లగా ఉండరు, ఎవరు తెల్లగా ఉండరు. అలానే ఎర్రర్స్ +6 నుంచి -6 వరకు ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ నార్మల్. అలానే ఎర్రర్స్ కూడా ఎంతో కొంత వేరియేషన్ ఈజ్ నార్మల్. బట్ టు హ్యావ్ ఏ పర్ఫెక్ట్ షార్ప్ విజన్ ఫర్ లైక్ మిలిటరీకి వెళ్తున్నాము, లేకుంటే మీరు కొన్ని వర్క్స్ యూ వాంట్ టు డ్రైవ్ అట్ 90 km/h ఆర్ యూ వాంట్ టు బీ హ్యావింగ్ ఎ షార్ప్ విజన్ టు డూ సర్టన్ యాక్టివిటీస్. అలా అంటున్నప్పుడు యు ఆర్ ఎ రైఫిల్ షూటర్, యూ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ విజన్. సో యూ నీడ్ టు హ్యావ్ ఏ సర్టన్ కైండ్స్ ఆఫ్ షార్ప్ అండ్ గుడ్ విజన్. దట్ ఈస్ అచీవ్డ్ బై కాంటూరా. ఓకే, కాంటూరా విజన్ తోటి మనం అసలు స్పెక్సే లేకుండా పక్కన అక్కడ పడేసేయచ్చు, జాలీగా నేను స్విమ్మింగ్ చేసుకోవచ్చు, స్పోర్ట్స్ ఆడేయచ్చు, ఒక HD థియేటర్లో మూవీ చూసేయచ్చు, అండ్ దెన్ ఏమన్నా మనకి కనుక పర్సనల్ గోల్స్ ఉంటే వాటిని అచీవ్ చేయడానికి కూడా కాంటూరా విజన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది చాలా గొప్పగా ఉంది సార్ వినడంకి. మరి కాంటూరా విజన్ ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వటంకి ఎంత టైం పడుతుంది అంటారు? ఒక పర్సన్ వచ్చినప్పటి నుంచి ప్రీ టెస్ట్ చేసుకొని, పోస్ట్ టెస్ట్ చేసుకొని, కంప్లీట్ చేసుకొని, అండ్ దెన్ రిలీవ్ అవ్వటంకి, డిశ్చార్జ్ అవ్వటంకి ఎంత టైం పడుతుంది అంటారు? ఈ కాంటూరా ప్రొసీజరు మన ప్రీ స్క్రీనింగ్ ఒక రోజు వస్తారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి అన్ని కూడా మనము లోపల చెక్ చేయాలి. నేను అన్నట్టు కార్నియా చూడాలి, కార్నియా చూడడమే కాకుండా లోపల రెటినా ఎలా ఉందో అది కూడా చెక్ చేస్తాము. ఇది చేసిన తర్వాత వన్స్ దే ఎంటర్ ఫర్ ద ట్రీట్మెంట్, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు థియేటర్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి బయటికి వెళ్ళే వరకు కేవలం వాళ్ళకి 15 minutes పడుతుంది. ఆ 15 minutesలో మోస్ట్ ఆఫ్ ద టైం దేనికి యూజ్ అవుతుంది అంటే కేవలం ఐస్ ప్రిపరేషన్కి, వాళ్ళ మీద డ్రేప్ చేయడానికి, వాళ్ళకు క్లాత్ కప్పడానికి, వాళ్ళకు దీనికే మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ వెరీ స్మాల్. ఓకే ఓకే సార్, అంటే అదే రోజు రావచ్చు, అదే రోజు వాళ్ళ కళ్ళద్దాలను కానీ కాంటాక్ట్ లెన్సెస్ కానీ దూరం చేసుకోవచ్చు, అండ్ దెన్ వెళ్ళేటప్పుడు ఫ్రీ బర్డ్ లాగా వెళ్ళిపోవచ్చు అంటారు సార్. మరి ఈ కాంటూరా విజన్ ట్రీట్మెంట్ కానీ, లేసిక్ ట్రీట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ చేయించుకోగలరు అంటారా? అంటే ప్రెగ్నెంట్ విమెన్ కానీ, ఇఫ్ నాట్ బీపీ పేషెంట్స్ ఆర్ షుగర్ పేషెంట్స్, ఇలా టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు ఎవరికైనా ఇది మంచిదే అంటారా చేయించుకోవటం? గుడ్ క్వశ్చన్. ప్రెగ్నెంట్ కానీ, లాక్టేటింగ్ ఉమెన్ అంటే పాలిచ్చే తల్లులు కానీ వాళ్ళు కాంటూరా కానీ లేసిక్ కానీ చేయించుకోకూడదు. ఎందుకంటే దట్ మే ఇండ్యూస్ సర్టన్ కైండ్ ఆఫ్ చేంజెస్. కాబట్టి వాళ్ళకు అడ్వైజబుల్ కాదు. అలానే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకు కూడా అడ్వైజబుల్ కాదు. లేదంటే ఎవరికైనా కూడా తల షేకింగ్ ఉంది, లేకుంటే ఐస్ షేకింగ్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకు కూడా ఈ లేసిక్ ట్రీట్మెంట్ సూటబుల్ కాదు. ప్రొవైడెడ్ వాళ్ళకి విత్ ఇన్ నార్మల్ రేంజ్లో, అంటే కళ్ళు షేకింగ్ ఉన్నాయి, వాళ్ళకి మన యొక్క మెషిన్ యొక్క డిటెక్ట్ చేసేదానికంటే తక్కువ షేకింగ్ ఉంటే వాళ్ళు దే కెన్ గో. లైక్ మన మెషిన్ స్కాన్స్ అట్ ద రేట్ ఆఫ్ 1050 times per second. సో వాళ్ళు ఒకవేళ కానీ ఫ్రీక్వెంట్గా ఒక సెకండ్కి ఒక 20 times 30 times ఐ కదిలిస్తున్నారు అనుకోండి, దే ఆర్ సూటబుల్. ఓకే, అంటే లేసిక్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళల్లో మీరు సజెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అర్హులు అవుతారా?
లైక్ ఇప్పుడు నేను వచ్చాను, నేను పిఆర్కేనే చేయించుకోవాలి, లేకపోతే లేసిక్లో కాంటోరోనే చేయించుకోవాలి, లేకపోతే స్మైలీయే చేయించుకోవాలి, అట్లాగా డిఫరెంట్ ఉంటాయి కదా లేజర్ ట్రీట్మెంట్స్లో. అందులో నేను ఏది చేయించుకోవాలి అని చెప్పేసి మీరు సజెస్ట్ చేస్తారు? బేసిక్గా ఏంటంటే మీరు వచ్చినప్పుడు ప్రీ స్క్రీనింగ్ చేస్తాం కదా, ప్రీ లేసిక్ స్క్రీనింగ్. ప్రీ లేసిక్ స్క్రీనింగ్లో మేము థిక్నెస్ ఎవాల్యుయేషన్ చేస్తాం. థిక్నెస్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఆ థిక్నెస్ బట్టి మనం పిఆర్కేకి సూట్ అవుతారా, లేసిక్ సూట్ అవుతారా, రెండింటికి సూట్ అవుతారా, లేదా కాంటోర్కి సూట్ అవుతారా, మీకు ఆప్షన్స్ ఇస్తాం. ఒకవేళ మీరు అన్నిటికి కానీ సూట్ అవుతారు అని ఉందనుకోండి, మీకు చెప్పేస్తాం. సో మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. సో వెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, అప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు పిఆర్కేకా లేసిక్కా. లేసిక్ ఏంటంటే ఫస్ట్ డేనే మీకు నో పెయిన్, వాటరింగ్, ఎవ్రీథింగ్ ఏమీ ఉండవు కాబట్టి కొంతమంది తొందరగా లేసిక్ వెళ్ళిపోతారు. బట్ పిఆర్కేలో 1 or 2 days కాస్త వాటర్ గారడము, కొద్దిగా పెయిన్ అనేది ఉంటుంది. అది కూడా ఈ మధ్య చాలా తగ్గిపోయింది, బికాజ్ వీఆర్ యూజింగ్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ దాన్ని రెడ్యూస్ చేయడానికి. కాబట్టి పిఆర్కే కూడా ఆల్మోస్ట్ సేమ్ కంఫర్టబుల్ అండ్ సేఫ్, అట్లనే అదే కంఫర్ట్ అదే సేఫ్ ఉంటుంది లేసిక్ లాగా. ఇంతే కాకుండా మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, ట్రాన్స్ ఎపిథీలియల్ పిఆర్కే. ట్రాన్స్ ఎపిథీలియల్ పిఆర్కే అంటే ఏంటంటే దాంట్లో హ్యూమన్ టచ్ ఆల్మోస్ట్ ఏమీ ఉండదు. దాన్ని మనం ఏమేం చేయాలి, లోపల మెషిన్కి మనం ఆర్డర్ ఇస్తాము, ఎంత పవర్ ఎర్రర్ ఉంది, వాళ్ళకి టోపోలజీ ద్వారా మనం ప్రీ లేసిక్ స్క్రీన్ చేస్తే అది మెషిన్కి కమ్యూనికేట్ అవుతుంది. ఆ కమ్యూనికేట్ చేసిన తర్వాత దాన్నే ఎపిథీలియం కూడా తీసేయమని దానికే ఆర్డర్ ఇస్తాము. దానికే మనము లోపల కూడా మిగతా స్ట్రోమా కూడా అంటే లోపల మధ్య లేయర్స్ కూడా తీసేయమని చెప్పేసి దానికే ఆర్డర్ ఇస్తాము. అలా ఆర్డర్ ఇచ్చినప్పుడు అది 1 goలో వితౌట్ టచ్ ఆఫ్ ఎ డాక్టర్, వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంటేషన్, ఆన్ వన్స్ యూ కెన్ కంఫర్టబుల్లీ డూ ఇట్ విత్ ఇన్ సమ్ 20 seconds. ఓకే సార్. దాని తర్వాత కాంటాక్ట్ లెన్స్ పెట్టి పంపించేస్తాం. మనం మాట్లాడే కొద్దీ చాలా కొత్త టెక్నాలజీస్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ పిఆర్కే అండ్ దెన్ తర్వాత కాంటోరో విజన్, ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ పిఆర్కే అని చెప్పి ఇంకా ఏమి లేటెస్ట్ టెక్నాలజీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్ మన ప్రజలకి ప్రొవైడ్ చేయడానికి సర్వీసెస్? ఇదే కాకుండా భవిష్యత్తులో ఇదే మెషిన్ ద్వారా మన డిసెక్ అనే టెక్నాలజీ చేసుకోవచ్చు. ఇదే మెషిన్ ద్వారా C3R అనే టెక్నాలజీ కూడా మనం చేసుకోవచ్చు. ఇంతే కాకుండా భవిష్యత్తులో మనం ఫెమ్టోసెకండ్ లేజర్ కూడా ఏం చేస్తున్నాము, బట్ కొన్ని రోజులు పడుతుంది, సమయం పడుతుంది. స్మైల్ అనే టెక్నాలజీ కూడా చేసుకోవచ్చు. బట్ దిస్ ఈస్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ ఎనీ అదర్ టెక్నాలజీ, ఎందుకంటే రికవరీ సేమ్, కాస్ట్ ఎఫెక్టివ్. బట్ స్మైల్ అదే చేసుకోవాలంటే యూ వుడ్ గెట్ ఇట్ అట్ ఎ వెరీ హయ్యర్ కాస్ట్, త్రిబుల్ ద కాస్ట్. మనం ఏదైతే లెసిక్ చేస్తున్నామో త్రిబుల్ ద కాస్ట్కి మనకి స్మైల్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇది బెటర్ టు గో ఫర్ లెసిక్. లేసిక్ ట్రీట్మెంట్ కాస్ట్ ఒక హ్యూమన్ 1 ఐకి చేయించుకోవడానికి ఎంత పట్టొచ్చు అంటారు సార్ యావరేజ్? లేసిక్ మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనము 2 కళ్ళకి చేస్తాము. 2 కళ్ళకి కలిపి 50,000 దగ్గర నుంచి 70,000 దాకా లేసిక్కి ఛార్జ్ చేస్తాం. ఓకే. అది ఐసైట్ డిఫరెన్స్ బట్టి ఏమన్నా ఛార్జెస్ డిఫరెన్స్ అవుతాయా సార్ ఏమన్నా? బట్ వీ డోంట్ ఛార్జ్. సైట్ పవర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న 1 power ఉండని 9 power ఉండని వీ డోంట్ ఛార్జ్ మోర్ ఫర్ దోస్. అంటే మన జోబులో మనం ఒక 50,000 పెట్టుకొని వస్తే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుట్ చేసేసి పక్కన పడేయచ్చు అంటారు మన ట్రీట్మెంట్స్ తోటి. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో మనకి 2 ఐస్కి ఐసైట్ని తొలగించేస్తారు అని చెప్తున్నారు విత్ ఇన్ 50,000. అది చాలా గ్రేట్ సార్ వినటంకి. ఈ లేసిక్ ట్రీట్మెంట్ని మనం చేయించుకునేటప్పుడు ప్రీ డేస్ కానీ ఏమైనా ప్రికాషన్స్ తీసుకుని రావాలని అంటారా? లేసిక్ ట్రీట్మెంట్ చేసుకునే ముందు కాంటాక్ట్ లెన్స్ వేరర్స్ ఎవరైతే ఉన్నారో అదే హార్డ్ కాంటాక్ట్ లెన్స్ పెడితే వాళ్ళు 2 weeks వరకు డిస్కంటిన్యూ చేసి రావాలి, అంటే మానుకొని రావాల్సి వస్తుంది. అదే సాఫ్ట్ కాంటాక్ట్ లెన్స్ ఉంటే అట్లీస్ట్ 2 to 3 days వాళ్ళు మానుకొని రావాల్సి వస్తుంది, ఎందుకంటే దాన్ని రీషేప్ చేస్తాయి కాబట్టి. అవి తీసేస్తే కార్నియా నార్మల్ సైజ్కి వస్తుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే స్ప్రేస్ కానీ సెంట్స్ కానీ వేసుకొని రాకూడదు. మీరు అవి కానీ వేసుకొని వచ్చారు అంటే మెషిన్ వర్క్ చేయడం మానేస్తుంది, ఎర్రేనియస్గా ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏరోసాల్ బేస్డ్. లేసిక్లో వీ డోంట్ వాంట్ ఎనీ ఏరోసాల్ ఆర్ వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ లేజర్ అండ్ యూ. దట్ ఈస్ వై వీ వాంట్ ఇట్ టు బి ఎనీథింగ్ ఫ్రీ ఆఫ్ ఎనీ కాస్మెటిక్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రీ చెప్పారు, అండ్ దెన్ పోస్ట్ మనం ఫుడ్ డైట్ ఏమన్నా మెయింటైన్ చేయాలంటారా?
మన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫుడ్ లిమిటేషన్స్ అట్లా ఏమన్నా ఉంటాయంటారా? యా, పోస్ట్ లేసిక్లో మనం ఏ రకమైన కూడా ఆహారమైనా తీసుకోవచ్చు. ఓకే సార్. ఏదైనా కానీ ఇచ్చింగ్ కలిగించేటివి ఏదైనా డిస్కంఫర్ట్ పెయిన్ కలిగించేటివి తీసుకోకుంటే పర్వాలేదు, లేదంటే మామూలు ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అడిగారు ఇదివరకు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే లేసిక్ చేసిన వాళ్ళు ఐస్ రబ్ చేయకూడదు. ఓకే సార్. ఐస్ రబ్ చేస్తే మనం ఏదైతే ఫ్లాప్ రేజ్ చేసామో అది తొలగే ఆస్కారం ఉంటుంది. ఓకే సార్. లేదా పిఆర్కేలో కూడా కొద్దిగా ఎపిథీలియం మనకు ఫార్మ్ అవుతుంటుంది, అది కూడా వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి లేసిక్లో కానీ పిఆర్కేలో కానీ మనము ఐస్ రబ్ చేయకూడదు, బరువు ఎత్తకూడదు. ఎన్ని డేస్ వరకు ఇలా రబ్ చేయకుండా ఉండడం, బరువు ఎత్తకుండా ఉండడం చేయాలి సార్? లేసిక్లో అయితే వాళ్ళు చాలా రోజుల వరకు, అట్లీస్ట్ ఒక 40 days 45 days వరకు కూడా రబ్ చేయకూడదు. ఎందుకంటే ఫ్లాప్ మైల్డ్గా అతుక్కొని ఉంటుంది, అందువల్ల అందుకని వాళ్ళు చేసుకోకూడదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చెయ్యరు. ఇంతే కాకుండా వాళ్ళు కంట్లో ఏది వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రాప్స్ కూడా వేసుకోకూడదు. ఓకే సార్. ఓన్లీ మనం సజెస్ట్ చేసిన డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి. అండ్ లేసిక్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఫ్లాప్ రైస్ చేస్తాము అని చెప్పారు కదా, సో అందులో బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ అట్లా ఏమైనా ఉందంటారా? రైట్, గుడ్ క్వశ్చన్. మనము లేసిక్లో కానీ లేసిక్ మనం చేసేది కార్నియా మీద. కార్నియాలో ఏ రకమైన కూడా రక్తనాళాలు ఉండవన్నమాట. కాబట్టి మనం కట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉండదు నల్లగుడ్డు నుంచి. అయితే నల్లగుడ్డు చుట్టూ ఒక రింగ్ పెడతాం సర్జరీ చేసేటప్పుడు. ఆ రింగ్ ఏంటంటే ప్రెషర్ రైజ్ చేసి ఒక కట్ చేయడానికని ఒక సపోర్టింగ్ లాగా ఉంటుంది పట్టుకొని. అలాంటప్పుడు గట్టిగా హోల్డ్ చేసి చేయడానికి ఉంటుంది. అలాంటప్పుడు చుట్టుపక్కల చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి, మైల్డ్గా బ్లీడ్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. బట్ సెల్ఫ్ రిజాల్వింగ్, సొంతంగా రిజాల్వ్ అయిపోతాయి, దానివల్ల కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ దెన్ మీరు నెక్స్ట్ రైస్ చేసి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్లాప్ క్లోజ్ చేస్తే అది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది అంటారా? మళ్ళీ దానికి ఏదన్నా ఆపరేషన్ అట్లాగా చేస్తారా మీరు? అవును, దీనికి మనం ఎప్పుడైతే ఫ్లాప్ రేజ్ చేసి మళ్ళీ పెడతామో దానికి ఏ రకమైన సూచర్స్ వేయం. ఓకే సార్. ఆటోమేటిక్గా అది దగ్గరికి అపోజ్ చేసి దెన్ వి వేవ్ ఆఫ్ మనం కొద్దిగా వాటర్ ఏదైతే చుట్టుపక్కల ఉందో, ఏదైతే సెలైన్ ఉందో దాన్ని మనము కొద్దిగా మనం డ్రై ఆఫ్ చేస్తాం. డ్రై ఆఫ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సెల్ఫ్ సీలింగ్ లాగా అయిపోతుంది. మరి ఇది ఒక పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అని ఏమైనా చెప్తారా సార్? లేసిక్ ట్రీట్మెంట్ అనేది అంటే ఫ్లాప్ రైస్ చేయటం, క్లోజ్ చేయటం వినడంకేమో అలా ఉంది, మరి అది పెయిన్ఫుల్ అంటారా? అలా ఏం లేదంటారా? అస్సలు పెయిన్ ఉండదు. ఓకే సార్. లేసిక్ చేసినప్పుడు హార్డ్లీ ఇట్ టేక్స్ సమ్ సెకండ్స్. ఫ్లాప్ రేజ్ చేయడానికి ఒక 10 సెకండ్లు పడుతుంది, ట్రీట్మెంట్ ఒక 10-12 సెకండ్లు పడుతుంది. ఓకే సార్. ఈచ్ పవర్కి మన దగ్గర 1 సెకండ్ మాత్రమే మన టెక్నాలజీలో అవుతుంది, ఫాస్టెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఈవెన్ 5 పవర్ ఉన్న వాళ్ళకి 5 to 6 సెకండ్స్ లేజర్ చేసేస్తాం. ఫ్లాప్ రేజ్ చేయడానికి 10 సెకండ్స్, మొత్తం 15 సెకండ్స్. పేషెంట్కి ఏ రకమైన పెయిన్ ఉండదు. ఓన్లీ దే ఫీల్ దట్ దేర్ ఐ ఈజ్ ఇమ్మొబిలైజ్డ్. వాళ్ళ కన్ను కొద్దిసేపు అట్లా పట్టుకున్నామని, ఒక 15 సెకండ్స్ పట్టుకున్నామని అనిపిస్తుంది, కానీ పెయిన్ అయితే అస్సలు ఉండదు. పెయిన్ లేకుండా ఉండడానికని మనము ఒక డ్రాప్స్ వేస్తాము. వేయడం ద్వారా కొద్దిగా మత్తులాగా పెయిన్ సెన్సేషన్ లేకుండా నమ్నెస్ వస్తుంది. ఓకే సార్. నో పెయిన్ ఓన్లీ గెయిన్ అంటారు మన ట్రీట్మెంట్ తర్వాత. అండ్ ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత నమ్నెస్ వస్తుంది అన్నారు కదా, అది ఎంత టైం వరకు ఉంటుంది అంటారు? ఓన్లీ ఫర్ 20 to 30 సెకండ్స్, 20 to 30 minutes ఆఫ్టర్ ద ట్రీట్మెంట్స్ ఆ నమ్నెస్ ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా పిఆర్కే వల్ల కొద్దిగా మైల్డ్గా పెయిన్ ఉంటుంది. అది కూడా మిటిగేట్ చేయడానికి మన దగ్గర లేటెస్ట్ స్ట్రాటజీస్ వల్ల అది కూడా ఉండదు. పిఆర్కేలో ఉంటుంది ఇది. లేసిక్లో అయితే ఆ పెయిన్ కూడా ఉండదు. నమ్నెస్ వేవ్ ఆఫ్ అయిపోతుంది. హార్డ్లీ ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ దేర్ 40 minutes తర్వాత నమ్నెస్ ఉండదు. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన ప్రకారం నాకు అర్థమైన దాంట్లో లేసిక్ ట్రీట్మెంట్లో మనం ఫ్లాప్ రైస్ చేయటం అండ్ దెన్ ట్రీట్మెంట్ చేయటం, ఇట్ విల్ టేక్ లైక్ 5 to 10 minutes పడుతుంది అండ్ దెన్ ట్రీట్మెంట్ అయిపోతుంది. అండ్ దెన్ మన అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్తే కాంటోరా విజన్లో కనీసం ఈ ప్రాసెస్ కూడా లేదని చెప్పినట్లు నాకు గుర్తుంది. మీరు చెప్పిన దాని ప్రకారం కాంటోరా విజన్లో ఏం జరుగుతుంది సార్ ప్రాసెస్ కంటిన్యూస్గా? ఇక్కడ పిఆర్కి చెప్పినట్లు, లేసిక్కి చెప్పినట్లు కాంటోరాలో కంప్లీట్ ప్రీ అండ్ పోస్ట్ ఏముంటుంది ప్రాసెస్? కాంటోరా విజన్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ యుఎస్ఎఫ్డి అప్రూవ్డ్. యుఎస్ఎఫ్డి అప్రూవల్ అంటే మామూలు విషయం కాదు. ఎన్నో వాళ్ళు పేషెంట్ల మీద టెస్ట్ అయితే కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు.
ఎన్నో పేషెంట్స్ మీద లిటరేచర్ ఉంటే కానీ పర్మిషన్ ఇవ్వరు. ఓకే సార్. యుఎస్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇవ్వాలి అంటే చాలా కష్టం. సో ఈ కాంటూరా టెక్నాలజీలో మన మామూలు ఎర్రర్ లేని వాళ్ళకు కూడా, అంటే జీరో పవర్ ఉన్న వాళ్ళకు కూడా మైనర్ ఎర్రర్స్, మైనర్ అబరేషన్స్, అంటే మనకు తెలియని ఇంకా షార్పెస్ట్ విజన్ ఏదైతే మనం కోల్పోయామో అది కూడా ఇవ్వడానికి ఉంటుంది. దీనికి పోవాలి అంటే ముందుగా మిషన్ స్క్రీన్ చేస్తుంది. మిషన్ స్క్రీన్ చేసినప్పుడు మేము 22,000 పాయింట్స్ని మేము మ్యాప్ చేస్తాము. ఈ 22,000 పాయింట్స్ మెషిన్కి ఎప్పుడైతే ఆర్డర్ వెళ్తుందో ఆ 22,000 పాయింట్స్ను కూడా క్లియర్ చేస్తుంది. మామూలు టెక్నాలజీలో వేవ్ ఫ్రంట్ ఆప్టిమైజ్డ్ అంటారు, అది వేవ్స్ పంపించి అది రీషేప్ చేసే దాంట్లో మామూలుగా ఉంటుంది. ఏ పాయింట్స్ని కూడా తీసుకోదు, ఓన్లీ 2 or 3 పాయింట్స్ని అది కరెక్ట్ చేస్తుంది. అంటే ఒకవేళ ఒక దగ్గర మనకు థిక్నెస్ ఒకవేళ 480 ఉందనుకోండి, సో యూనిఫామ్గా 480కి తగ్గట్టుగానే చేస్తుంది. కానీ ఈ మెషిన్ ఏదైతే ఉందో పర్సనలైజ్డ్గా 22,000 పాయింట్లో ఒక దగ్గర 480 ఉండొచ్చు, ఒక దగ్గర 520 ఉండొచ్చు, ఒక దగ్గర 510 ఉండొచ్చు. వీటన్నిటికీ యూనిఫామ్ ట్రీట్మెంట్ కాకుండా దాని హైట్ని బట్టి, దాని కర్వేచర్ని బట్టి మనము ఈ కాంటూరాలో ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి విజన్ ఈజ్ ఫార్ బెటర్ అండ్ ఇట్ ఈస్ 10x బెటర్ దెన్ ది నార్మల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. షార్పెస్ట్ విజన్ యూ విల్ గెయిన్ విత్ ద కాంటూరా. ఓకే సార్. మరి మనం లేసిక్ ట్రీట్మెంట్లో ఫ్రీగా మీరు కాంటాక్ట్ లెన్సెస్ వాడకూడదు అని చెప్పారు కదా ఒక 2 weeks అందు. మరి ఈ కాంటూరా విజన్ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్న వాళ్ళు కూడా సేమ్ ప్రికాషన్స్ వాడమని చెప్తారా? అండ్ దెన్ వాట్ అబౌట్ పోస్ట్లో కూడా ఇలాగా కంటి నలపడం చేయకూడదు, అండ్ దెన్ అదర్ దాన్ డ్రాప్స్ వాడకూడదు, ఇవే సజెషన్స్ చెప్తారా? సేమ్ కాంటూరాలో కూడా సేమ్, ఓన్లీ ద ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ డిఫరెంట్. ఓకే. లేసిక్ చేసేటప్పుడు ట్రీట్మెంట్ మాత్రమే డిఫరెంట్, అదర్వైజ్ ఇట్ ఈస్ సేమ్. లేసిక్ ట్రీట్మెంట్లో పిఆర్కేలో కాంటారోలో యూస్ చేసే అన్నింటిలో లేజర్ ఒకటే లేజర్ అయినా సార్? అన్నిట్లో కూడా వాడేది ఎక్సైమర్ లేజరే. ఓకే. బట్ ఎక్సైమర్ లేజర్ని టేమ్ చేస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం కదా, అలాగా దాన్ని వీక్కి పెట్టి, ఇప్పుడు సపోజ్ నేను అంటున్నాను మీకు 5 power ఉందనుకోండి, 6 secondsలో యు సీ హౌ ఇంటెలిజెంట్ ఇట్ ఈస్ షూటింగ్ సో మెనీ thousands of laser points on your cornea. నల్లగుడ్డి మీద మీకు thousands of points నల్లగుడ్డి మీద షూట్ చేస్తుంది. అది కూడా అట్ ద ఎర్రర్ పాయింట్ ఏంటంటే 1050 హెడ్జ్ ట్రాకింగ్ ఉంటుంది, ఐ ట్రాకింగ్ ఏ మిషన్లో లేదు. అంటే 1000 సార్లు 1 సెకండ్లో అది గెస్ చేస్తుంది వెదర్ యువర్ ఐ ఈస్ నాట్ ఫోకసింగ్ అన్ ఎ పాయింట్ వేర్ యు ఆర్ డిజైనింగ్, వెదర్ ఇట్ ఈస్ మూవింగ్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్. ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్ ఇట్ విల్ నాట్ షూట్. ఒక పేషెంట్ పడుకున్నప్పుడు కూడా మామూలుగా కూర్చున్నప్పుడు ఇలా కూర్చొని ఉంటాడు, పడుకున్నప్పుడు కొద్ది ఐ టిల్ట్ అవుతుంది. ఆ టిల్ట్ అయిన తర్వాత కూడా అదే పాయింట్ని అది లొకేట్ చేస్తుంది. మనము ఒక మామూలు మిషన్లో 0 అని పెట్టాము, ఇక్కడ హారిజంటల్ యాక్సిస్ అని పెట్టాము. ఒకవేళ అనుకున్నాం అనుకోండి, మామూలు మిషన్లో పేషెంట్ పడుకున్న తర్వాత ఐబాల్ ఇలా మూవ్ అవుతుంది, కానీ అది ట్రీట్ చేసేది 0కి. మీకు ఎర్రరు 0 degree మీద 180 degrees మీద ఉంటుంది. కానీ ఈ మిషన్లో ఏం చేస్తారంటే మీ ఐబాల్ రొటేట్ అయిన తర్వాత కూడా నీకు ఏదైతే అది 0ను అలైన్ చేసి ఉంటుందో ఆ 0ను రికగ్నైజ్ చేస్తుంది. చేసి పేషెంట్ దాని తర్వాత ఇలా కదిలినా అంటే 7 types of డైరెక్షన్స్, ముందుకు వెనక్కి 3D 4D 7D కదిలినా కూడా 1 secondలో ఇట్ క్యాలిక్యులేట్స్ 1000 times. ఇట్ గివ్స్ బ్యాక్ టు ద మెషిన్ దట్ ఈజ్ మూవింగ్, డోంట్ షూట్. అండ్ దెన్ విత్ ఇన్ 1 secondలో మీరు ఇది కూడా కరెక్ట్ అంటే ఇట్ యాక్ట్స్ అట్ మైక్రోసెకండ్ లెవెల్లో ఆ మెషిన్ పనిచేస్తుంది. కాబట్టి కాంటూరా చాలా సేఫ్, చాలా ఇంటెలిజెంట్. ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు మన ప్రేక్షకులకి సజెషన్స్ చేయాలి అనుకున్నప్పుడు ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అని చెప్తారు? నాకైతే ఇఫ్ ఐ గెట్ మై సెల్ఫ్ డన్, నేనైతే కాంటూరాకి వెళ్తాను, ఆల్వేస్ కాంటూరా. డాక్టర్ గారు, ఈ ట్రీట్మెంట్స్ చేసుకున్న తర్వాత ఒక హ్యూమన్ పర్సనాలిటీలో ఏమన్నా చేంజెస్ వస్తాయంటారా? ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు మీరు చూస్తుంటారు చాలామంది స్పోర్ట్స్ అంటే ఇష్టం, కాకపోతే గ్లాసెస్ ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మా క్లాస్లో కానీ లేకుంటే మా కొలీగ్స్లో కానీ చాలామంది పాపం అద్దాలు పెట్టుకుంటారు, మాతో పాటుగా ఆడడానికి కానీ దేనికి రాలేకపోతుంటారు. ఎందుకంటే చాలా ర్యాండమ్గా మన ఫుట్బాల్ కానీ ఏదైనా ఆడుతూ ఉంటే మన దగ్గర నుంచి గ్లాసెస్ పడిపోతాయి. అలా అని వాళ్ళ కాంటాక్ట్ లెన్స్ పెడదామా అంటే వాళ్ళ ఏజ్ కూడా కరెక్ట్ కాదు, వాళ్ళు కేర్ తీసుకునే ఏజ్ కాదు. అయితే ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది లైఫ్. వీళ్ళే కాదు,
ఎవరైనా కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు, బట్ దే ఫీల్ దట్ వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. క్లాసెస్ పెట్టుకుంటున్నాను, ఆపోజిట్గా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో. లేదా ఎవరికైనా కానీ మిలిటరీలో వెళ్ళాలనుకుంటారు, పోలీస్ సెలక్షన్స్కి వెళ్ళాలనుకుంటారు, వాటర్ స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు, కాంటాక్ట్ స్పోర్ట్స్ ఉంటాయి, లేదంటే క్రికెట్ ఆడాలనుకుంటారు, హెల్మెట్ పెట్టుకుంటారు, వాళ్ళకి లోపల అడ్డం అనిపిస్తూ ఉంటుంది, లేకుంటే పారాగ్లైడింగ్, పారాషూటింగ్, ఇవాళ రేపు చాలా అగ్రెసివ్ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే వన్స్ దే గెట్ దిస్ ట్రీట్మెంట్ డన్, దే గెట్ రిడ్ ఆఫ్ ద గ్లాసెస్. అలాంటప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్లాసెస్ ఎవరైతే వాడుతున్నారో యాజ్ సీన్ పీపుల్, వాళ్ళు చాలా ఇంట్రోవర్ట్గా ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా దూరం చూపు, వాళ్ళు సర్టెన్ డిస్టెన్స్లో ఒక టీచర్ని చూడాలన్నా కూడా కష్టమే. వాళ్ళు మోస్ట్లీ గ్లాసెస్ పెట్టుకున్న ఒక్కొక్కసారి మిస్ అవుతారు, పెట్టుకున్నా కూడా వాళ్ళ యొక్క రేంజ్ ఆఫ్ విజన్ తగ్గిపోతుంది. వాళ్ళ టీచరే ఎక్కువ వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు మోస్ట్లీ ఇంట్రోవర్ట్, షైఫుల్ పర్సనాలిటీ, బయట వాళ్ళతో మింగిల్ అవ్వలేరు. వన్స్ వాళ్ళకి జరిగిన తర్వాత వాళ్ళు బాగా ఎక్స్ట్రోవర్ట్, అందరితో మింగిల్ అవ్వడము, అందరితో కలిసిపోవడము, వాళ్ళ లైఫ్ను డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తారు. బయట నేచర్ యొక్క కలర్స్ కానీ, బయట నేచర్ యొక్క వరల్డ్ ఎంజాయ్ చేయడం కానీ వాళ్ళు అది వరకు చేయలేని వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు దే గెట్ బ్యాక్ టు లైఫ్ నార్మల్లీ. అంటే లేసిక్ ఈజ్ మోర్ దెన్ స్పెండింగ్ సమ్ మనీ, మోర్ దెన్ స్పెండింగ్ ఫర్ ఎ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ గివింగ్ బ్యాక్ దేర్ లైఫ్. దట్ ఈస్ వై ఐ టోల్డ్ ఐఎమ్ గివింగ్ బ్యాక్ దేర్ స్మైల్స్. ఒక ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక క్లియర్ విజన్ వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఒక హ్యూమన్ యొక్క కాన్ఫిడెంట్ని డబుల్ ట్రిపుల్ కాదు, ఒక 10 times మోర్ దాని కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేస్తుంది కంపల్సరీగా. అలాంటి స్మైల్స్ని మీరు ఇంకా అందరికీ ట్రీట్ చేస్తూ మరెన్నో మంది స్మైల్స్ చూడాలని కోరుకుంటున్నాను. నేను కూడా మీరు చెప్పిన తర్వాత ఈ కాంటోరా విజన్ ట్రీట్మెంట్ బెస్ట్ అనే ఆపర్చునిటీ అని నేను ఫీల్ అవుతున్నాను. సో నేను ఐసైట్కే వాడుతున్నాను సార్. సో నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను. చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇది ఈరోజు మన టాపిక్, లేసిక్ ట్రీట్మెంట్ ఇంకా కాంటోరా విజన్ గురించి. మన నంద్యాల్లో మనకి దగ్గరలో దూరంగా ఎక్కడో వెళ్ళకుండా ట్రీట్మెంట్ ఒక్కరోజు అలా వచ్చి మీ ఐసైట్ని అలా దూరం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు చాలా స్మైల్స్ తోటి. ఇది ఈరోజు ఈ టాపిక్. మరి నమస్కారం. థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.